శోభన్ బాబు గారిని నా జీవితంలో నేను మర్చిపోలేను. ఆయన అంటే మా హీరోయిన్స్ అందరికీ చాలా ఇష్టం అండి. ఆయనతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ అందరినీ కూడా ఒక్కొక్కప్పుడు చెప్పేవారు, నిన్ను చూస్తూ ఉంటే బోర్ కొడుతున్నది ఏంటి ఒక సంవత్సరం అంతా ఏం మాట్లాడాలి అంటే ఫస్ట్ లోపల ఎంటర్ అయినప్పుడు కాసేపు ఒకలాగా ఎమోషనల్గా అయిపోయాను. శోభన్ బాబు గారితో ఇంతకుముందు వారు చెప్పారు 38 సినిమాలు చేశానని. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఇంకా నా మీద అంటే ఒకటి డిసిప్లిన్ ఒక పక్కన కాకుండా ఆయన 9 నుంచి 6 గంటల వరకే పనిచేసేవారు. అదే నాకు అక్కడి నుంచి చిన్నపడే అలవాటు అయిపోయింది. ఇకపోతే నేను వారి గురించి మాట్లాడింది మీకు యూట్యూబ్లో సోషల్ మీడియాలో అన్నిట్లో మీరు చాలా అంటే ముఖ్యంగా ఇక్కడ మెజారిటీ ఆఫ్ పీపుల్ అంతా మీరంతా శోభన్ బాబు గారు ఫ్యాన్స్. ఆయన ఎంత అదృష్టం చేసుకున్నారు మీలాంటి ఫ్యాన్స్. నిజంగా ఆయన ఎప్పుడు ఊహించుండరు. ఆయన ఇప్పుడు మనతో భౌతికంగా లేకపోయినా ఆయన అభిమానులు ఈరోజు ఇంత ఈ సోగాడు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇంత గ్రాండ్గా జరుగుతుందని సురేష్ కానీ లేకపోతే మన నరసింహారావు గారు కానీ వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి అంటే వాళ్ళు ఇంకా ముందు నుంచి ఈ ఫంక్షన్ గ్రాండ్గా చేయాలని వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉన్నారు. మా హీరోయిన్లందరినీ ముఖ్యంగా ఈ సినిమా వరకైతే నేను జై చిత్రాన్ని కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది. అఫ్కోర్స్ ఆయనతో యాక్ట్ చేసిన కథానాయకులు రాధిక, సుమలత, రోజారమణి, ఇంకా వై విజయ గారు ఉన్నారు, ప్రభా గారు ఉన్నారు, ఇంకా మా జయప్రద కొన్ని కారణాల వల్ల తను ఢిల్లీలో ఉండిపోవడం వల్ల తను రాలేకపోయింది. సో ఆయన అంటే మా హీరోయిన్స్ అందరికీ చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే మా చూసారా ఇప్పుడు ఇంకా అందరూ ఇంకా చాలామంది వచ్చి ఉంటారు, కానీ వాళ్ళందరూ షూటింగ్లో ఉన్నారు కాబట్టి ఆయనతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ అందరినీ కూడా రమ్మంటే డెఫినెట్గా ముందుగా తెలుసుంటే ఇక్కడ ఈ స్టేజ్ అంతా నిండిపోయి ఉండేది. అంత ఆయన మీద ప్రేమ అభిమానం మా అందరికీ ఉంది. ఆయన ఎప్పుడు శోభన్ బాబు గారిని నా జీవితంలో నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్పేవారు అంటే 38 సినిమాలు అంటే ఒక్కొక్కప్పుడు చెప్పేవారు, నిన్ను చూస్తూ ఉంటే బోర్ కొడుతున్నది ఏంటి ఒక సంవత్సరం అంతా మేమిద్దరమే ఒకరికొకళ్ళు మా మొహాలు చూసుకునేవాళ్ళం. అంత అన్ని సినిమాలు అనమాట. అలా అన్ని పిక్చర్స్ మేము యాక్ట్ చేయడం. అలాగే ఇవాళ పూర్ణచంద్రరావు గారు ఆయన సినిమా కూడా సూపర్ హిట్ సినిమా ఇల్లాలు అనే సినిమా నేను శోభన్ బాబు గారు శ్రీదేవి మేము యాక్ట్ చేసాము. అలాగే రాజు వెడల అండ్ అఫ్కోర్స్ రామానాయుడు గారి గురించి చెప్పాలంటే నేను మాట్లాడాలంటే కూడా చాలా ఉంది. పెద్ద ఒక చిన్న పుస్తకం రాయొచ్చు నేను శోభన్ బాబు గారితో నా జర్నీ విత్ శోభన్ బాబు గారు. సో రామానాయుడు గారు చాలా మంచి చిత్రాలు ఆయన తీసిన పిక్చర్స్లో నాకు అవకాశం ఇవ్వడం. అమేజింగ్ గ్రేట్ ప్రొడ్యూసర్. అలాంటి ప్రొడ్యూసర్ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద హోల్ నాయుడు గారి ఫ్యామిలీ, సురేష్, వెంకీ అందరూ. సో అండ్ ఈరోజు వన్స్ అగైన్ ముందు ఐ హ్యావ్ టు థ్యాంక్ ద సుప్రీం పవర్ అల్మైటీ గాడ్. మేమందరం ఇలా స్టేజ్ మీద ఒకళ్ళుగా మేమంతా హీరోయిన్స్ అంతా ఇక్కడ ఉండడం, మిమ్మల్ని కలుసుకోవడం, మాకు ఈరోజు ఈ అవకాశం రావడం అన్నది నిజంగా ఆ దేవుడికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.